హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు డార్క్ ఫ్యాంటసీ చాక్లేట్ ఫ్లేవర్ బిస్కిట్స్‌తో కేక్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చేసేయచ్చు. అంత ఈజీ వేలో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. కేక్ కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా! ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఫటాఫట్ రెడీ చేసుకొని మీ సెలబ్రేషన్స్‌ని చేసేసుకోవచ్చు. రండి మరి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. డార్క్ ఫ్యాంటసీ చాక్లేట్ ఫ్లేవర్‌వి ఈ విధంగా 2 ప్యాకెట్ల వరకి తీసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్‌లోకి ఈ విధంగా చిన్నగా కట్ చేస్తున్నట్టుగా తుంచి వేసుకోండి. 2 ప్యాకెట్లను కూడాను ఈ విధంగా కట్ చేసి ఒక మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఈ టైంలోనే చక్కెర కావాలంటే వేసుకోవచ్చండి. నేను మాత్రం చక్కెర వేయట్లేదు. అందులో ఉన్న క్రీమ్ నుండి మనకు స్వీట్‌నెస్ వస్తుంది కదా! అదే సరిపోతుంది. ఇంకా ఎలాంటి చక్కెర కానీ వేయట్లేదు. దీనిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకి బేకింగ్ సోడా వేసుకోండి. ఇందులో మనం బేకింగ్ పౌడర్ కానీ, ఈనో ప్యాకెట్ కానీ వాడట్లేదండి. కేవలం బేకింగ్ సోడాతోనే చేసుకుంటున్నాము. బేకింగ్ సోడాతో చేసుకున్నా కూడా కేక్ స్పాంజీగా సూపర్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకి పాలను తీసుకొని కొన్నిగా చూసుకుంటూ వేసుకోండి. ఈ విధంగా విస్కర్‌తో కలుపుకోండి. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీతో సిల్కీగా ఉండేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ ప్యాన్‌లో అయితే కేక్ చేయాలనుకుంటామో ఆ ప్యాన్‌కి అడుగున ఆయిల్ అప్లై చేసుకోండి. ఈలోగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని అందులో స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ కోసం పెట్టుకోండి. కలిపి పెట్టుకున్నటువంటి బ్యాటర్‌ని బౌల్‌లోకి వేసుకొని ఈ బౌల్‌ని స్టాండ్ పైన పెట్టేసి మూత పెట్టుకొని దీన్ని కుక్ అయ్యే వరకు బేక్ చేసుకోవాలి. ఇన్ని నిమిషాలే బేక్ చేసుకోవాలని ఏమీ లేదండి. మనం 20 మినిట్స్ అవ్వగానే దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం తీసుకున్న ప్యాన్‌ని బట్టి దాంట్లో రిలీజ్ అయ్యే హీట్‌ని బట్టి మన కేక్ బేక్ అవుతూ ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత నుంచి 5 మినిట్స్‌కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకు మాత్రం 25 మినిట్స్‌లోనే కేక్ బేక్ అయిపోయిందండి. కేక్ బేక్ అయిన తర్వాత బౌల్‌ని పక్కన తీసి పెట్టుకొని ఈ విధంగా ఒక కర్చీఫ్‌ని తడుపుకొని దానిపైన కప్పుకొని చల్లారే వరకు ఉంచండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్‌తో ఎడ్జెస్ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసుకున్నారు అంటే కేక్ ఈజీగానే డీమోల్డ్ అవుతుంది. చూస్తున్నారు కదా! కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన నేను హర్షీ సిరప్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏదైనా చాక్లేట్ సిరప్ ఉంటే వేసుకోవచ్చు. లేదా హనీ అయినా కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ విధంగా హర్షీ సిరప్ వేసుకొని కాస్త నైఫ్‌తో స్ప్రెడ్ చేసేసి దానిపైన ఏమైనా స్ప్రింకిల్స్ ఉంటే డెకరేట్ చేసుకోవచ్చు. అంతే అండి. కేవలం బిస్కిట్స్‌తోనే చాక్లేట్ కేక్‌ని ఈ విధంగా రెడీ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.